మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను గ్రామాలలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల నవీన్, ఉపాధ్యక్షుడు మాసాపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ మండల అధ్యక్షుడు అన్న ఆంజనేయులు, కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అందరూ పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్న కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీకి, చేగుంట మండల కమిటీకి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసే సర్పంచులకు, నాయకులకు, నా తోటి కార్యకర్తలకు, ముఖ్యంగా కొండాపూర్ అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అయ్యేలకు, ఐదేళ్లకు అనే దగ్గర మన ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది. కోరుకొని వచ్చిందా 3 ఎకరాల భూమి? ఉద్యోగం వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ 9 ఏళ్ళైంది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఆయన పోతారంలో పరకాల ప్రభాకర్ రెడ్డి ఇవాళ వేసింది రేపు మర్చిపోతాడు. దేవుని ఎవరో మోసం చేసే కాడికి వచ్చారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఏ విధంగా మనం ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వలే. నేను ఒకటే అడుగుతున్న ఇక్కడ యువకుల్ని, తల్లిదండ్రుల్ని, ఆ రోజు ఉత్తమ్ రెడ్డి గారు 5 ఏళ్లు మీకు అవకాశం ఇచ్చిండ్రు. 10వ తరగతితోటే మన పిల్లలు చదువు ఆపకూడదు, దూర ప్రాంతాలకు పోయి చదువుకోవద్దు, ఎందుకంటే ఆర్థికంగా లేవు, పేదరికంలో ఉన్నదని. నెల రోజులలోపే ఇంటర్మీడియట్ కాలేజ్ 12వ తరగతి వరకు తీసుకొచ్చిండు. చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. సాంకేతిక విద్య కావాలని చెప్పి పాలిటెక్నిక్ కళాశాల ఒక గ్రామీణ ప్రాంతంలో, సమైక్య రాష్ట్రంలో ఏ ఒక గ్రామానికి పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చిన దాఖలు లేవు. కానీ చేగుంట ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినాం. కస్తూర్బా కట్టినాం. ఎస్టీ జంక్షన్ ఏంటంటే ఎస్టీ వాళ్ళు 3వ తరగతి 4వ తరగతి చదువు ఆపకూడదు, వాళ్ళు కూడా ఉన్నత వర్గాలతోటి సమానంగా చదువుకోవాలి. 10వ తరగతి వరకే ఉంటే 12వ తరగతి వరకు చదవాలని ఉత్తమ్ రెడ్డి గారు 5 ఏళ్లలో కలిపే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్లు గద్దెనెక్కిన ఈ నాయకులు మన పిల్లల కోసం డిగ్రీ కాలేజ్ ఎందుకు కట్టలేదు? ఒక సరుకు వీళ్ళని గెలిపినారు. మనం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా మీకు ఇందులో 9 సంవత్సరాలైంది. ఒకసారి ఏమో డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అల్లుడేస్తాడు అన్నాడు, బిడ్డేస్తుంది అన్నాడు. ఈ రోజు ఆడబిడ్డల పరిస్థితి, ఒక కుటుంబం బాగుందంటే ఒక ఆడబిడ్డ కారణం దానికి. ఎందుకంటే పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి పడుకునే వరకు ఆ కుటుంబం కోసం ఆదివారం లేదు, సోమవారం లేదు, కష్టపడుతుంది. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్న